So as a part of today class, at first we discuss about the Panda profiling, which generates a detailed report of our data set. Okay. Next one is the formatting the strings. That is nothing but F strings. So using this F strings and special functions of the F strings, we can clean and make the fast string formatting. Next one are the lambda functions. So lambda functions we are discussing about the inline and anonymous functions. Next is the zip. So which combines the multiple lists simultaneously. Next is iteration of the tools, that is iter tool, but these are the advanced iterations which made very easy. Without for loops, without any iteration concept, we make the procedure of the iteration. That's important. Okay. Next one is the NumPy broadcasting, which eliminates the explicit looping. Next is to organize the multiple visualizations. Okay. Next is the special function, that is apply, which is used to optimize the data frame transformations. Next is the map function, which can use to make fast and clean data transformations. And finally, today we are discussing about the SK pipelines for streamlined machine learning concept. Okay. Entire thing I will provide with one example and the explanation, which makes you a perfect and expert in the Python data scientist. Okay. Are you ready? Good morning students, welcome back to our channel Subhashini at the Tech Guide. Today నేను టాప్ 10 ట్రిక్స్ చెప్తున్నాను ఫర్ ద డేటా సైంటిస్ట్ యూజింగ్ ద పైథాన్. ఎందుకంటే పైథాన్ లో యూజ్ చేసేటప్పుడు ఫర్ లూప్ యూజ్ చేస్తుంటాము, లేకపోతే కొన్ని ఐటరేషన్స్ రాస్తూ ఉంటాం, లిస్ట్, కాంప్రహెన్షన్, ఈవెన్ ద అరేస్ నార్మల్ గా లూపింగ్ లో పెట్టి రాస్తూ ఉంటాం. అంటే బిగినర్ లెవెల్ కి మనం అంతవరకే రాస్తాం. కానీ ఈ కాన్సెప్ట్ ను కొంచెం ఎక్స్పర్ట్ లెవెల్ కి వెళ్ళాలంటే కొన్ని స్పెషల్ ట్రిక్స్ ఉంటాయి. అంటే కొన్ని స్పెషల్ ఫంక్షన్స్, కొన్ని స్పెషల్ ప్యాకేజెస్, వాటిని ఇంపోర్ట్ చేసుకొని అందులో ఉన్న ఫంక్షన్స్ ని వాడుతూ వితౌట్ ఐటరేషన్స్, వితౌట్ ఫర్ లూప్ మనం ఆ ప్రోగ్రామింగ్ లూపింగ్ తీసుకురావడం. అయితే యూజింగ్ ద లిస్ట్, అరేస్ రాస్తుంటారు అనుకోండి, అరేస్ లో కంపల్సరీ ఫర్ లూప్ రాయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్ లూప్ వీ కెన్ డైరెక్ట్లీ రైట్ సంథింగ్. ఆ సంథింగ్ ఏంటో ఇవాళ చూద్దాం. అదే మీ ట్రిక్స్ అవుతాయి. దీని వల్ల ఏమవుతుందంటే ప్రోగ్రామ్ లెంత్ చాలా తగ్గిపోతుంది అండ్ ఈవెన్ ప్రోగ్రామింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఎఫెక్టివ్ గా కూడా వస్తుంది. ఆ ట్రిక్స్ అన్ని చూద్దాం. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్ us start the class. So we are discussing about top 10 advanced Python techniques and which are useful for our data scientist. It is used just to improve your productivity. అంటే మీ టైం సేమ్ అవుతుంది, మీ ప్రోగ్రామింగ్ కోడింగ్ స్కిల్స్ కూడా చాలా హై లెవెల్ గా కనిపిస్తాయి ఈ టాప్ ట్రిక్స్ ఇస్తే. ఓకే, ఇందులో నేను ఇంకా టాప్ 10 అని తీసుకున్నాను, బట్ ఇంకా లాట్ ఆఫ్ ట్రిక్స్ ఉన్నాయి, కొన్ని స్పెషల్ ట్రిక్స్ విచ్ మేక్స్ అవర్ పైథాన్ ప్రోగ్రామింగ్ వెరీ ప్రొడక్టివ్. ఓకే, సో ఇందులో కొన్ని మనం ఇవాళ చూద్దాం. ఇందులో ద వెరీ ఫస్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్ వన్, అండ్ ద వెరీ ఫస్ట్ వన్ ఈస్ pandas. Okay, it is used to generate a detailed report for our data set. ఇక్కడ డేటా సెట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం మాక్సిమం విజువలైజేషన్స్ కోసం లేకపోతే ఒక యానిమేటెడ్ రిపోర్టెడ్ కోసం తీసుకుంటాం కదా. ఇది చాలా పెద్ద పెద్ద లాంగ్ ప్రోగ్రామ్ రాయాల్సి వస్తుంది. ఇది ఈ డేటా సెట్ ని ఎక్స్ప్లోర్ చేసి మన టైం ని సేవ్ చేసుకోవడం కోసం స్పెషల్లీ వి యూస్ ద pandas. ఇది స్పెషల్ అన్నమాట. ఓకే, అండ్ దిస్ pandas will help us to generate a detailed report with the statistics, even with the visualizations, and even for entire data set which in a line of code. ఓకే, దీనికోసం మనము పాండాస్ ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ ఈవెన్ పాండాస్ ప్రొఫైలింగ్ ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. కొన్ని ప్రీడిఫైన్డ్ ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆఫ్టర్ డూయింగ్ ద డేటా సెట్ ని లోడ్ చేయాలంటే దిస్ విల్ బి ద కాన్సెప్ట్. ఇలా మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి డేటా సెట్ ని యాజ్ ఇట్ ఈస్ రాసి మీ డేటా సెట్ ఫైల్ ని, సోర్స్ ఫైల్ ని ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, టు జనరేట్ ఎ రిపోర్ట్ జనరేట్ చేయడానికి స్పెషల్ మెథడ్స్ మనం ప్రొవైడ్ చేస్తుంది, బికాస్ వీ హావ్ ఇంపోర్టెడ్ హియర్. ఇది ఇంపోర్ట్ చేసాం కాబట్టి మనము రిపోర్ట్ జనరేషన్ కోసం కూడా ఆ మెథడ్ ని యూజ్ చేసి దిస్ ఇస్ ద ప్రాసెస్ టు జనరేట్ ఎ రిపోర్ట్. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ మెనీ ఆఫ్ దీస్ has proved that pandas is the number 1 trick to improve your productivity in the Python. Okay, అందుకే ఇది ఇలా యూజ్ చేస్తారు. యూజ్ దిస్ వన్. నెక్స్ట్ వన్, ఇక్కడ pandas యూజ్ చేస్తున్నారు ఎందుకంత ఇంపార్టెన్స్ అంటే ఇట్ సేవ్స్ ద టైం,
It provides and inserts the data structure, missing values and the correlations. That's why it matters that by generating a pandas, that is to generate a detailed report of your data set, pandas profiling is very, very, very important. Okay. Next one, F strings. F strings అంటే ఫాస్ట్ అండ్ క్లీన్ స్ట్రింగ్ ఫార్మాటింగ్ అని అర్థం. ఓకే, దిస్ ఈజ్ స్పెషల్లీ యూస్డ్ ఫర్ ద స్ట్రింగ్స్ పర్పస్. ఏదైనా డేటాని మనము ప్రింట్ చేయడం కోసం ఓకే అప్పుడు యూజ్ చేస్తారు దీన్ని. అండ్ ఇది మనకి ఫస్ట్ లో లేకపోయింది, ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పైథాన్ 3.6. పైథాన్ 3.6 వర్షన్ నుంచి ఇది స్టార్ట్ అయింది. ఓకే, అండ్ F strings are specially used to make and to format the strings and the variables directly. ఈ F strings ఎందుకు యూజ్ చేస్తున్నాము అని అంటే మన స్ట్రింగ్ ఫార్మాటింగ్ ని ఈజీగా చేయడం కోసం చేస్తున్నాం. సో దట్ readable and it is very faster than the older methods str dot format అది యూజ్ చేసే బదులు మనం ఇక్కడ F strings ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో it matters for cleaning and the faster and more readable than the older methods like format. డేటాని కంకాట్ చేయడానికి లేదా ఫార్మాట్ చేయడానికి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. దట్ ఈస్ F string. సపోజ్ ఒక నేమ్ తీసుకున్నాం, ఇక్కడ ఒక ఏజ్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే F string డైరెక్ట్ గా హలో మై నేమ్ ఈజ్, సో ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం అండ్ ఐఎమ్ ద ఏజ్ ఇలా యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా ఫాస్ట్ గా క్లీన్ గా ఫార్మాట్ చేసుకోవడం కోసం ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, third one is lambda function. This is also very, very important. These functions can create small and single use functions. ఓకే, దాంతో పాటు మనకి చాలా సింపుల్ ఫంక్షన్స్ ని క్రియేట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. అండ్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ ద క్యాలిక్యులేషన్స్ విచ్ క్యాన్ కంబైన్ మ్యాప్, ఫిల్టర్ అండ్ సార్టెడ్ మెథడ్స్ ఆల్సో. ఓకే, సో ఇవి యూజ్ చేస్తూ మనము ఈ ఫంక్షన్స్ ని కూడా తీసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద వన్ ఎగ్జాంపుల్ హౌ క్యాన్ వి యూజ్ ద లాంబ్డా ఫంక్షన్స్. ఓకే, next one, fourth one is zip. So combining the multiple లిస్ట్ ని కంబైన్ చేయడానికి మల్టిపుల్ లిస్ట్ ని కలిసి మనం ఏదైనా చేసుకోవడం కోసం ఈ జిప్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫంక్షన్ విచ్ అలౌస్ ద మల్టిపుల్ లిస్ట్ చేయడము, లిస్ట్ కాంప్రహెన్షన్ చేయడము అది ఆటోమేటిక్ గా మనం చూస్తున్నాం. కానీ ఈ జిప్ అనే స్పెషల్ మెథడ్ మనం యూజ్ చేస్తే ఇట్ కెన్ అగ్రిగేట్స్ ద మల్టిపుల్ లిస్ట్ అండ్ మేక్ వెరీ ఈజియర్ టు యాక్సెస్ ద డేటా. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, లిస్ట్ 1 ఒకటి తీసుకున్నాము, లిస్ట్ 2 తీసుకున్నాం అండ్ లిస్ట్ 3 తీసుకున్నాం. నేను సింపుల్ గా ఇక్కడ యూజ్ చేస్తున్న మెథడ్ ఏంటి, జిప్ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని పెట్టేసుకున్నాం. సో ఆటోమేటిక్ గా మనకి అవన్నీ ఎవ్రీథింగ్ లిస్ట్ 1 వర్డ్ 1 లోకి, లిస్ట్ 2 వర్డ్ 2 లోకి, వర్డ్ 3 లోకి వచ్చేసి మనకి సింపుల్ గా ప్రింట్ అయిపోతుంది. సో ద జిప్ ఫంక్షన్ అలౌస్ టు ఐటరేట్ ద మల్టిపుల్ లిస్ట్ ఎట్ ఏ టైమ్. ఒకటేసారి చేయడం కోసం యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ పర్టికులర్లీ దీస్ ఆర్ రిలేటెడ్ ఫర్ టు పేర్ ద డేటా పాయింట్స్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ ఇక్కడ ఐటరేషన్స్ అన్నమాట. సో దీస్ ఆర్ ద అడ్వాన్స్డ్ ఐటరేషన్స్ విచ్ కెన్ మేడ్ వెరీ ఈజీలీ. ఈ ఐటర్ టూల్ అనేది ఇట్ ఇస్ వన్ టైప్ ఆఫ్ లైబ్రరీ. హియర్ ఇట్ విల్ పర్ఫార్మ్ సమ్ permutations, combinations and infinite loops also. Different tasks మనకి different tools ప్రొవైడ్ చేస్తుంది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ద పర్మిటేషన్, కాంబినేషన్స్ అండ్ ద ఇన్ఫైనైట్ లూప్స్. సో ఇది ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ద ఐటరేషన్ వర్క్స్ ఒకటేసారి చేసుకోవడం కోసం యూజ్ అవుతాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ టు జనరేట్ ఆల్ ద పాసిబుల్ కాంబినేషన్స్ ఆఫ్ ఏ లిస్ట్, సపోజ్ నేను ఇక్కడ తీసుకున్నాను లైక్ ఐటర్ టూల్స్ ఇంపోర్ట్ ద కాంబినేషన్స్ ఫ్రమ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా ABC అని తీసుకొని ఐఎమ్ మేకింగ్ ద లిస్ట్, ఐఎమ్ మేకింగ్ ద కాంబినేషన్స్ ఆఫ్ ఐటమ్స్ ABC, ABBCC, నెక్స్ట్ ABC. ఎన్ని టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఫార్మ్ అవుతాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్, యూనిక్ ప్యాటర్న్స్ ఫార్మ్ అవుతాయి అని కూడా ఇది మనకి క్రియేట్ చేసి ఇస్తుంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ టూల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ NumPy. సో ఈ NumPy ఇట్ విల్ ఎలిమినేట్ ద ఎక్స్ప్లిసిట్ లూప్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్స్ప్లిసిట్ లూప్స్ అంటే ఏంటి అంటే సపోజ్ NumPy allows us to perform the operations between the arrays, different shapes without writing the loops అన్నమాట. జనరల్ గా ఒక అరే వాల్యూస్ ని కానీ మనం యాక్సెస్ చేయాలన్నా, అరే వాల్యూస్ లోకి డేటా పంపించాలన్నా వీ హ్యావ్ టు యూస్ ద లూప్స్. సో ఆ లూప్ కాన్సెప్ట్ లేకుండా డైరెక్ట్ గా అరే వాల్యూస్ ని మనము యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో NumPy will broadcast and it allows to perform all the operations on the arrays
వితౌట్ ఎక్స్ప్లిసిట్ లూపింగ్. ఓకే, స్పెషల్ గా మళ్ళీ లూప్ యూజ్ చేయకుండా మనకి మన అరే వాల్యూస్ ని ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయడం కోసం ఈ numpy అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇట్ ఇంప్రూవ్స్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద న్యూమరికల్ ఆపరేషన్స్ ఆన్ లార్జ్ ఏరియాస్. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంపోర్ట్ numpy అని చెప్పి తీసుకున్నాను. డైరెక్ట్ గా చూడండి, np.array 1 2 3 అని వాల్యూస్ డైరెక్ట్ గా తీసుకున్నాం. జనరల్ గా అరే వాల్యూస్ తీసుకోవాలంటే హియర్ వి నీడ్ టు యూజ్ వన్ ఫర్ లూప్ యూజ్ చేసుకుని వాల్యూస్ తీసుకుంటాం. బికాస్ అరే వాల్యూస్ అంటే మనకి ఐటరేషన్స్ వస్తాయి కదా, వాల్యూస్ అనేది ఇలా రావాల్సి వస్తుంది కదా, ఆటోమేటిక్ గా ఫర్ లూప్ వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వైల్ యూజింగ్ ద అరేస్ యూజ్ దిస్ numpy. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఆర్గనైజింగ్ ద మల్టిపుల్ విజువలైజేషన్స్. ఓకే, సో సబ్ స్లాట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ సబ్ ప్లాట్స్ ని మనం ఆర్గనైజ్ చేసుకోవడం కోసం ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ దిస్ ఇస్ వెరీ పర్ఫెక్ట్ ఫర్ కంపేరింగ్ మల్టిపుల్ డేటా సెట్స్ ఆర్ విజువలైజింగ్ ద డేటా యూజింగ్ ద డేటా సైడ్ బై సైడ్. Okay, now it matters to compare visualization side by side. ఇది most important one. Suppose for example, first import చేసుకోండి, after take the values. Now see, we can access the values. Top నుంచి left కావాలి, top right, bottom left, bottom right. This will be the programming. How can we access the values? So top left నుంచి start కావాలంటే 0 0 లో తీసుకోవాలి. Top రైట్ నుంచి కావాలి అనుకుంటే 0 1 వస్తుంది, 1 0 0 1. ఓకే, సో ఇట్ అలౌస్ ద మల్టిపుల్ ప్లాట్స్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ గ్రిడ్ వాల్యూ, స్ట్రక్చర్డ్ గ్రిడ్ వాల్యూలో ఇన్ సింగిల్ ఫిగర్ లో ఆర్గనైజ్ చేసుకోవడం కోసం ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విజువలైజేషన్ కాన్సెప్ట్ ఆల్సో. ఓకే, నౌ నెక్స్ట్ వన్ ఈస్ అప్లై. Apply will optimize the data frame transformations. That is, this function, it's a combination of the pandas and it allows to apply a function across the rows or columns very efficiently. It matters a manual looping and transferring the large data frames. Okay, ikkada manual looping kavalante kuda manam తీసుకుంటారు. Otherwise ఈ లార్జ్ డేటా ఫ్రేమ్ తీసుకోవాలన్నప్పుడు మినిమం మనకి మాన్యువల్ లూపింగ్ కావాల్సి వస్తుంది, లూపింగ్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వి క్యాన్ యూజ్ ద అప్లై. సో ద ప్రాసెస్ హౌ కెన్ యూజ్ ద అప్లై ఈస్ హియర్. ఈ ఎగ్జాంపుల్ తీసుకొని మీరు అప్లై అనే ఫంక్షన్ విచ్ క్యాన్ ఆప్టిమైజ్ ద డేటా ఫ్రేమ్స్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, లెట్ us go for the నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇస్ ద మ్యాప్. Map is also one of the function which makes the fast and clean data transformations. Okay, and ఈ map function ఏంటంటే it applies a specified functions for the each element for iterable and even like tuples or list. Okay, it matters to make the element wise transformations for cleaning and faster than the manual loops. ఈ manual loops చేసుకోవడం కోసం మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది this map function. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్స్ ఇక్కడ తీసుకున్నాను, 1 2 3 4 అని నెంబర్స్ తీసుకున్నాను. సో ఈ నెంబర్స్ తీసుకుంటున్నప్పుడు స్క్వేర్స్ అని యూజ్ చేస్తాం కదా, అంటే స్క్వేర్ అని నేను ఒక ప్రోగ్రామ్ రాయాలి అనుకుంటా. నా ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్ యూజ్ చేసి డైరెక్ట్లీ I can write like this. Then automatically squares of the list of the values we can get. చూడండి, ఒక ఫర్ లూప్ యూజ్ చేయలేదు, ఏం యూజ్ చేయలేదు, సింపుల్ గా ఒక ఫంక్షన్ యూజ్ చేసుకొని చేసుకుంటున్నాం. ఇదంతా కూడా హై లెవెల్ ఆఫ్ ద పైథాన్ ప్రోగ్రామింగ్ అవుతుంది. ఓకే, నౌ ద లాస్ట్ వన్ ఈజ్ ఫర్ ది ఎంటైర్లీ SQL లెర్న్ పైప్ లైన్స్ అని అంటాం వీటిని. దీస్ ఆర్ స్ట్రీమ్డ్ లైన్ మిషన్ లెర్నింగ్స్. ఓకే, సో దిస్ క్యాన్ హెల్ప్ us to make a multiple data pre-processing and modeling the steps into a single object, and it can simplify the workflow also. Okay, suppose for example we need to import this. ఇక్కడికి నాకు ఇవి ఇంపోర్ట్ వాల్యూస్ కావాలి, సో ఇవన్నీ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ యూజింగ్ ద స్టాండర్డ్ స్కేలర్ అండ్ ఈవెన్ ద లాజిస్టికల్ రిగ్రెషన్ ఐ క్యాన్ రైట్ ద ప్రోగ్రామింగ్. సో ఇట్ మేక్స్ ద మల్టిపుల్ డేటా ప్రీ ప్రాసెసింగ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్. ఓకే, ఇవి చాలా టాప్ 10 నేను తీసుకున్నాను, ఇంకా చాలా ఉండొచ్చు, కానీ ఎక్కువగా ఒక పైథాన్ యూజింగ్ డేటా సైంటిస్ట్ కి యూజ్ అయ్యే ట్రిక్స్ ఇవన్నీ. చూడండి, లూప్ ఇన్స్టెడ్ ఆఫ్ లూపింగ్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఓకే, లిస్ట్ ఎలా యూజ్ చేసుకోవాలి, నెక్స్ట్ డేటా విజువలైజేషన్స్ కోసం ఎలా యూజ్ చేసుకోవాలి, నెక్స్ట్ డేటా రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని వచ్చినప్పుడు మనకి మినిమం ఈ నాలెడ్జ్ ఉంటేనే వి కెన్ బికమ్ లైక్ ఏ ప్రో అన్నమాట. ఓకే, అందుకే ఈ టాప్ 10 కాన్సెప్ట్స్ ఒక్కసారి చూడండి. అండ్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా, యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఇట్ ఎనీవేర్ ఇన్ యువర్ ప్రోగ్రామ్ అకార్డింగ్ టు యువర్ నెసెసిటీ, అలా యూజ్ చేసుకోవచ్చు.
సో ఇది మనం డిస్కస్ చేస్తుంది టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ. సో చూసారు కదా క్లాస్ అంతా. ఈ క్లాస్ లో కూడా ప్రతి ప్రోగ్రామింగ్ చాలా చాలా సింపుల్ గా జస్ట్ మాక్సిమం 4 to 5 లైన్స్ రాస్తున్నాం, కానీ ఆ ప్రోగ్రామింగ్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఓకే, మీరు రాస్తున్న ప్రోగ్రామింగ్ స్టార్టింగ్ లెవెల్లో ఆబ్జెక్ట్స్ యూజ్ చేయడం, క్లాసెస్ యూజ్ చేయడం, లిస్ట్ యూజ్ చేయడం, ఇదంతా కూడా స్టార్టింగ్ లెవెల్ బాగుంటుంది. కానీ ఒక ఎక్స్పర్ట్ లెవెల్ కి వెళ్ళినాక యాజ్ ఎ డేటా సైంటిస్ట్ అది కొంచెం డిఫరెంట్ అవుతుంది. ఓకే, అందుకే ఈ ఫంక్షన్స్, ఈ మొత్తం ఈ డేటా జనరేషన్ చేయడము, పాండాస్ యూజ్ చేయడం, లాంబ్డాస్ యూజ్ చేయడం, మ్యాప్స్ యూజ్ చేయడం, ఫంక్షన్స్ యూజ్ చేయడం, ఫార్మాటింగ్ ఆఫ్ ద డేటా యూజ్ చేయడం, సింపుల్ గా ఇవన్నీ యూజ్ చేసి మీ ప్రోగ్రామింగ్ మంచి ఎఫెక్టివ్ గా చేసుకోండి. ఓకే, నౌ I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.